రాయలసీమ వైసీపీ నేతల నోటికి తాళం వేసేశారు చంద్రబాబు. ఏంటా తాళం అనుకుంటున్నారా? రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్న వాదన తరచూ వినిపిస్తూ ఉన్నారు వైసీపీ నేతలు. దీనికి కౌంటర్ అన్నట్లుగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. న్యాయ రాజధాని అనే 5 ఏళ్లు కాలక్షేపం చేసిన జగన్ 5 ఏళ్లు రాయలసీమ ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాయలసీమకు మరో మేలు జరగనుంది. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. రాయలసీమ ప్రజల చిరకాల వాంఛ తీరనుంది. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లు కర్నూలును న్యాయ రాజధాని చేస్తామని చెప్పి జగన్ కాలక్షేపం చేశారు. కనీసం బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. జగన్ మాటలు చెబితే కూటమి ప్రభుత్వం చేతల్లో చూపించిందని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని కూటమి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి పంపే తీర్మానం శాసనసభ ఆమోదించింది. లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి కూడా అక్కడే ఏర్పాటు చేయనున్నారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే తిరుపతి, కడప, ఓర్వకల్లు, పుట్టపర్తిలలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని చేస్తామని చెప్పింది. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఆ ఆలోచన విరమించినట్లు 2022 నవంబర్ 25న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. 1953లో మద్రాసు నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలు కలిపి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు చేశారు. హైకోర్టును మాత్రం గుంటూరులో ఏర్పాటు చేశారు. 1937లో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఈ ఏర్పాటు జరిగింది. తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రము కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్గా మారింది. అప్పటి నుంచి కర్నూలులో గాని గుంటూరులో గాని హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్స్ వస్తున్నాయి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కర్నూలును రాజధానిగా చేయాలని డిమాండ్స్ వచ్చాయి. అయితే రాజధాని కన్నా హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని ఎక్కువ శాతం మంది కోరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తోంది. జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని కూటమి నేతలు ఈ సందర్భంగా మండిపడ్డారు. తద్వారా జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని చెప్పారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. దేశంలో వేరే రాష్ట్రాల్లో 16 బెంచులు పనిచేస్తున్నాయి. రాష్ట్ర జనాభా 5 కోట్లయితే రాయలసీమలో 1,50,00,000 మంది ఉన్నారు. రాష్ట్ర విస్తీర్ణంలో 43% రాయలసీమలో ఉంది. రాయలసీమ బిడ్డగా సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమకు అందిస్తున్న వరంగా హైకోర్టు బెంచ్ని చెప్పుకోవాలని మంత్రులు ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు రాయలసీమలో నీటి సమస్యను ఎదుర్కొనేందుకు డ్రిప్ ఇరిగేషన్కు 90% సబ్సిడీ ఇచ్చామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీని పెట్టడంతో పాటు కర్నూలు నగరం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఎప్పటినుంచో రాయలసీమ వాసుల్లో ఉన్న అసంతృప్తిని హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంతో తొలగించినట్లయిందని మేధావులు చెబుతున్నారు.